కరెక్ట్ మగధీర వచ్చింది అప్పుడే. మగధీర వచ్చి విలన్ బ్యాచ్లో వచ్చింది ఛాయిస్. అది కూడా విచిత్రంగానే వచ్చింది. అది ఏదో షూటింగ్ లాస్ట్ మూమెంట్లో తీసుకుపోయి రాజమౌళి గారి దగ్గర పెడితే ఒక 10 మంది లైన్ ఇట్లా లైన్ నీకు తెలుసు మీరు చూస్తుంటారు. ఇప్పుడు ఎవరైనా వచ్చినప్పుడు 10 మంది లైన్ పెడతారు, వచ్చి డైరెక్టర్ గారు చూస్తారు, ఓకే అంటే అయిపోతుంది సార్ అన్నట్లు. 1 2 3 4 5 కిందికి మినికి చూస్తున్నాడు. ఏదో ఇద్దరు మేడం వాళ్ళిద్దరు మాట్లాడుతున్నారు. నా దగ్గర లుక్ ఆగి మాట్లాడి సరే ఏదో సంథింగ్ వెళ్ళిపోయారు. వాళ్ళు పక్కలో ఉంటారు కదా అందరు, ఏం లేదురా ఏదో ఓకే క్యాజువల్గా చూసి ఆగింటారు అంతే. ఎంకరేజ్ చేస్తారు తక్కువ ఉంటారు, కొందరు ఎంకరేజ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. అందులో ఒక అబ్బాయి ఉండి భయ్యా ఏదో ఉంది భయ్యా నేను సపరేట్గా చూసిండ్రు సంథింగ్ ఉంటుంది ఏదో ఉంటుంది భయ్య నాకు ఏదో కొడుతుంది అన్నాడు ఆయన. సరే అయిపోయింది. నెక్స్ట్ డే షూటింగ్కి వెళ్ళినాం. అదే రోజు షూటింగ్కి వెళ్తే ఇలా పెట్టి చూస్తున్నాడు. అది పెడతారు కదా డైరెక్ట్, ఇలా చూస్తున్నాడు సార్ నన్ను నాకు అర్థమయ్యేది కాదు. నా ఏదో క్యాజువల్గా చూస్తుండే మళ్ళీ ఫ్రేమ్ అని కూడా తెలియదు, పేర్లు తెలియదు అప్పుడు. చూస్తున్నాడు అనుకున్నాను. అయిపోయిన తర్వాత ఇంటికి పిలిపించాడు. జగదీష్ గారు అని ఉంటాడు. జగదీష్ సార్ ఫోన్ చేసి ప్రభాకర్ ఒకసారి రాజమౌళి గారి ఆఫీస్కి రండి అంటే వెళ్ళినాం. వెళ్ళిన తర్వాత క్యాజువల్ ఏదో అప్పుడు మా దగ్గర చేస్తున్నది ఏదైనా చూపిస్తారు అనుకున్నాను. అప్పుడు సార్ ఇంటికి పైన ఉండు సార్ ఇంట్లోకి రమ్మంటుండే వెళ్ళిన లోపలికి. వెళ్తే సార్ బయటకు దా ప్రభాకర్ గారిని తీసుకెళ్ళి కూర్చోండి. రాజమౌళి గారి ముందు మనం కూర్చుంటామా? అదే అప్పటికే అసలు ఛత్రపతి ఇవన్నీ ఉన్నాయి. అవును, అది తెలియని ఒక భయం ఉంటుంది ఆయన అంటే. అసలు ముందర ఇట్లా ఉన్నది చూసో అని చెప్పి టిఫిన్ చేయను. టిఫిన్ కాదు అసలు, టిఫిన్ అంటే అసలు వన్ డే పడుతుంది మనకి టిఫిన్ లోపలికి వేయడానికి. టెన్షన్ ఉంటుంది, అంత భయం టెన్షన్ అన్నీ ఉంటాయి. కంగారు. టీ ఇచ్చిండు, టీ కూడా ఇలా 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 అయిపోతుంది. అసలు అది ఏదో ఎందుకు అంటే నాకు ఎందుకు అబ్బా టీ అన్న ఫీలింగ్ ఉంది. ఆ టీ తాగే లోపల అసలు ఏదో సగం పానం పోయేటట్లుంది. అట్లా జరుగుతున్న టైంలో సడన్గా ట్విస్ట్, ప్రభాకర్ ఏంది బ్యాక్గ్రౌండ్ అడిగాడు. అంటే చెప్పిన అమ్మ అంత నా గురించి మొత్తం అంత డీటెయిల్ చెప్పి నేను పోలీస్ గురించి ఇలా వచ్చాను సార్, ఇలా జరుగుతుంది అంత డిస్కషన్ వచ్చింది. ఆఫ్టర్ ఉండి నేను నెక్స్ట్ మూవీలో మంచి ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఉందమ్మా అని. నాకు యాక్టింగ్ నాకు తెలియదు ఇవన్నీ, నాకు సిగ్గు అసలు నాకు చేస్తాను కానీ అసలు ఏం తెలియదు. నేను చేపిస్తాను అని చెప్పి నీకు ఎంత వస్తుంది ఖర్చు? 1000 రూపీస్ వస్తుంది సార్. 1000 రూపీసే వస్తుండే అప్పుడు నాకు నెలకి 1000 రూపీస్. అంతే ఫ్రెండ్స్ కదా, 7-8 మంది ఉండేది అంతే. అప్పుడు 8,000 అంటే కొంచెం పెద్ద హంగామా అన్నట్లు. అప్పుడు పెద్ద రేట్లు కూడా తక్కువ కదండి అప్పుడు. 4-5 ఒక రూమ్లో ఉండేవాళ్ళు. 7-8 పెద్ద రూము అలా ఉండేది. అంటే 1000 రూపీస్ అంటే నన్ను నవ్వేసిండు ఫస్ట్. 1000 ఏంది అసలు అని. ఓ 10,000 తీసుకో నెల అంటే అట్లా నెల మంత్లీ ఎంత 2.5-3 years. మగధీర స్టార్టింగ్లో చూసింది నన్ను. మగధీర స్టార్టింగ్లో చూసి ఏ మూవీ నువ్వు తీసుకో ఖర్చులు ఉంటాయి కదా, అండ్ నీకు జిమ్ ఫీజు, బాక్సింగ్ నేర్పారు ఆ మూవీకి. ఓకే, బాక్సింగ్ అండ్ మిగతా ఏం యాక్టివిటీస్ అన్నీ నెక్స్ట్ మూవీ కోసం మర్యాద రామన్ కోసం ఇక్కడ ఇప్పటి నుంచి అప్పుడు స్టార్ట్ అయింది అది ఆ ప్రాసెస్. మగధీరలో చేయలేదు ఇంకా. అంటే చేశాను కానీ కనపడాను నేను. ఓన్లీ అది కొంచెం ఐడియా కోసం అంతే. కనపడాను పెద్దగా, నన్ను గుర్తుపట్టలేరు మీరు. అది జరిగింది అట్లా. అన్నీ ఫీజు మళ్ళీ మన రాజీవ్ ఖన్నా గారు, సుమ గారు ఉన్నారు కదా, వాళ్ళ అత్త దగ్గర దేవదాస్ ఖన్నా గారు, లక్ష్మీ ఉన్నారు కదా, లక్ష్మీ గారు, వాళ్ళ దగ్గర యాక్టింగ్ అంటే నాకు ఒకటి బ్యాడ్ లక్ ఏంటంటే మంచి లక్ష్మీ గారు, దేవదాస్ గారు మంచిగా నేర్పుతారు వాళ్ళు. బట్ నేను కరెక్ట్ మగధీర షూటింగ్ పిలిచేది వీళ్ళు నన్ను. క్లాసులు బాగా మిస్ అయినా నేను. అంటే నేను పోయింది చాలా తక్కువ, బట్ కొంచెం ఐడియా అయితే ఉంది వాళ్ళు. కానీ మంచి ఎందుకంటే రాజేంద్ర ప్రసాద్ గారికి, చిరంజీవి గారికి, వీళ్ళందరికీ, రజనీకాంత్ నేను వాళ్ళ ఇంటర్వ్యూలో మేడం పేరు చెప్పంగా కూడా నేను వాళ్ళు చిరంజీవి, రజనీకాంత్ గారు వీళ్ళందరూ. అంటే అసలు గొప్ప మేడం చాలా మంది. అంటే అంటే ఎలా చేయాలో చెప్తుంది. నేను అనిపించేది నేను క్లాస్లో జరిగేటప్పుడు ఒకరోజు సీన్ చేస్తూ ఉంటే వాళ్ళు లేదమ్మా ఏడవాలి 1,00,000 రూపాయలు ఫీజు కట్టి మనమేడు స్త్రీలు వీళ్ళు ఎందుకు అన్న ఫీలింగ్ తెలియదు. అంటే ఈ టైప్ ఉండేది మెంటాలిటీ. అంటే తెలియదుతనం అది. అంటే స్టూడెంట్స్ అంతా అదే ఫీల్ అయ్యేది ఆడ.
అనిపించింది. ఫీల్ కావాలి బ్రో, ఫీల్ అయితే వస్తుంది అని అని మనం ఫీల్ అయితే ఎందుకు ఫీల్ అయితే ఫీల్ అనే ఫీలింగ్. బట్ ఇది యాక్చువల్గా కనెక్ట్ కావాలని తెలియదు మనకి ఎలా అని. అట్లా జరిగేది. బట్ మర్యాద మన షూటింగ్లో తెలిసింది నేను ఎంత మిస్ అయినా అనేది. 100% ఇంపార్టెంట్ అది. యాక్టింగ్ కోర్సు చేస్తే కొంచెం ప్లస్ అవుతుంది. బట్ నాకు షూటింగ్ అట్లా స్టార్ట్ అయింది. షూటింగ్ స్టార్ట్ అయినాక మనకు వచ్చేది కాదు. ఎందుకంటే ఇక్కడ కెమెరా ప్రాక్టికల్ ఏం చేయని అసలు ఏం చేయలేదు. ఇక్కడ నాకు తెలియదు అది. కెమెరా క్లోజ్ తెలియదు. ఫస్ట్ క్లోజ్ పెట్టలేదు మనకు. డైలాగ్ చెప్పలేదు. ఎప్పుడు డైలాగ్ లేదు. ఫస్ట్ డైలాగ్ అందులోనే. ఫస్ట్ డైలాగ్ ఇది మరి దారుణం అసలు నాకు మర్యాద రమ్మనలో. రాపా ఏమప్పా అంటే ఈరోజు ఫస్ట్ ఎంట్రీ అవుతాడు. మేము గుడిలో ఇట్లా రౌండ్గా వస్తున్నప్పుడు కొబ్బరి టెంకాయ కొడుతుంటే అది ఎగిరి నాగినేడు గారికి అదే ఫాదర్ క్యారెక్టర్ తగులుతుంది. తగిలినప్పుడు అన్నప్పుడు పైన పోయినప్పుడు ఆయన ఫోన్ రా అని వదిలేసినాక అంటాడు అది అండి ఎక్కడ వచ్చావంటే ఊరికి కొత్త సార్ అంటే ఎవరికి వచ్చావు నాగినేడు గారిని కలవనికి. ఓరని మమ్మల్ని కలవనికి వచ్చి మమ్మల్ని కొడతావా అన్నట్టు కామెడీ ఉండే అంటే మాటలుండే. ఆ తర్వాత నేను అంటాను రాప అంటే లేదు సరే ఇన్ని ఊళ్ళో ఎక్కడ తింటాను హోటల్లో అంటాడు కదా. అన్నప్పుడు ఏమప్పా మా ఊరు వచ్చి మాతో పనుండి మా ఇంట్లో తినకుండా ఊళ్ళో ఎంగిలి పడతావా మా వంశగౌరవం అయిపోను రాప జన్మలో మర్చిపోలేను మర్యాదేస్తాం ఇవి ఉంటాయి. ఇదా నాకు ఫస్ట్ డైలాగ్ ఇచ్చింది అది. ఫస్ట్ డైలాగ్ నేను ఇచ్చింది మూవీలో చెప్పింది అదే. ఫస్ట్ డైలాగ్ చెప్పడానికి రాదు నాకు. అందులో కెమెరా స్లాంగ్ అది క్లోజు. మీరు అడిగారు యాక్షన్ చెప్పండి. రెడీ 3, 2, 1 లైట్స్ కెమెరా యాక్షన్. ఏమప్పా మా ఊరు వచ్చి మా ఇంట్లో పని ఉండి మా ఇంట్లో తినకుండా ఊళ్ళో ఎంగిలి పడతావా మా వంశగౌరవం ఏమైపోను రాపా మా జన్మలో మర్చిపోలేని మర్యాదిస్తాము అంటే ఇది ఫేస్ అనేది ఇలా రాజమౌళి గారు ఏమన్నారు అప్పుడు అంటే వచ్చారు ప్రభాకర్ అట్లా కాదు నువ్వు ఇలా చెప్పు అని చెప్పి ఐడియా చెప్పు. ఓ పని చేయను ఇప్పుడు ఏమప్పా మా ఊరు వచ్చి మా ఇంట్లో తినకుండా ఊళ్ళో ఎంగిలి పడతావా అని మా రావప్పా అన్నప్పుడు భుజం ఇచ్చే ఆయన హీరో గారికి రావప్పా జన్మలో మర్చిపోయి మర్యాద చేస్తామప్ప తీసే అన్నాడు. ఇక నేను అది ఎప్పుడు తీయాలనో అర్థం కాదు. ఎప్పుడు పెట్టాలో వాంటెడ్గా ఇప్పుడు ఏమప్పా మా ఊరు వచ్చి మా నేను జన్మలో మర్చిపోలేని మర్యాద చేస్తామప్ప ఈ టైప్ వచ్చేస్తుంది. తెలియదు రాదు అది. ఇది ఇప్పుడు చేతి పెట్టాలి ఎప్పుడు పెట్టాలి తీసేది మర్చిపోతాం. డైలాగ్ అయిపోయింది చేతి తీసలేను నేను. డైలాగ్ అయిపోయింది చేతి ఇలాగే ఉంది కట్ అన్నా కూడా ఓహో అని చెప్పి అంటే అసలు ఎంతో ఓపికతో చూపించారంటే నాకు అసలు గ్రేట్ అసలు. అంటే ప్రతి నాకు షాక్ రియాక్షన్ కూడా వచ్చేది కదా. షాక్ రియాక్షన్ కూడా సారే నేర్పేది. అంటే నేను ఈరోజు ఇక్కడ ఉన్నా అంటే కర్త కర్మ క్రియ అని రాజమౌళి గారు అండి. ఆ మూవీకి అయితే మొత్తం క్రియేట్ నాదేం లేదు ఒక నేనేం చేసింది లేదు అని చేపించారు అంతే. ఏది మర్యాద రమణ మొత్తం ఆఫ్టర్ ఆడియో ఫంక్షన్ కాలకేయ ఇంకా మూవీ రిలీజ్ కాకనే ముందే కాలకేయ అయిపోయింది. కాలకేయ ప్రభాకర్ అంటే ప్రభాకర్ కూడా యాడ్ అయింది అదృష్టంకి. అది అంటే సుమా గారి యాంకరింగ్ అవన్నీ బాగా ప్లస్ అయినాయి నాకు.